అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. మీ దగ్గర డబ్బులు లేవు, మీరు చాలా పేదవారని మిమ్మల్ని వదిలిపోయిన ఆ స్త్రీ ఈరోజు మీ అభివృద్ధి మరియు మీ ఉన్నత పదవులు చూసి మీ కాళ్ళ వద్దకు వస్తుంది. గజకేసరి యోగం వల్ల మీకు అన్ని శుభాలే కలగబోతున్నాయి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది, ధన ప్రాప్తి కలుగుతుంది, విపరీతమైనటువంటి ధనం మీ చేతికి అందుతుంది. ధనలక్ష్మి యోగము ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. స్నేహం, ప్రేమ వ్యవహారాలలో మెరుగుదల ప్రారంభం అయిపోతుంది. ఈరోజు మానసిక విశ్రాంతి పొందగలుగుతారు. మీకున్నటువంటి ఆవేదనలన్నీ కూడా దూరం అయిపోతాయి. మీకు ఎవరు కూడా శత్రులు మీకు ఏ విధమైనటువంటి హాని అనేది చేయలేకపోతారు. మీ పరిస్థితులను మీరు మెరుగుపరుచుకోగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మీరు గుర్తించటం ప్రారంభమవుతుంది. ఈరోజు కోపాన్ని నియంత్రించుకొని సానుకూలమైన దృక్పథంతో పనులు చేయడం ద్వారా మెరుగుదల ప్రారంభమవుతుంది. ఆరోగ్యం కూడా మంచిగా ఉండడం ప్రారంభమవుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. ఆదాయం పెరిగిపోతుంది. చట్టపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. అతిథులను గౌరవించడం ద్వారా మీకు మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తాయి. వ్యాపారాల్లో విజృంభణ ఉంటుంది. అధికారులు ఉద్యోగాల్లో సంతోషంగా ఉంటారు. సాయంత్రాలు వివాదాలు మరియు తొలగించబడతాయి. స్త్రీలకు ఉన్నటువంటి మెడ, తల, నడుములో నొప్పి కూడా తొలగించబడడానికి మంచి మందులు కూడా డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంది. మంచి మందులు కూడా సేకరించడం ద్వారా మెరుగ్గా ఉంటుంది. తెల్లటి పుష్పాలతోటి మీరు శివయ్యకు పూజించడం ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి. ప్రణాళికాబద్ధంగా పనిచేయండి. దినచర్యను మెరుగ్గా ఉంచుకోండి. యోగా వ్యాయామం ప్రారంభించండి చేయడము. ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. ఇక ఎవరైతే పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి సంబంధాలు రావడం ప్రారంభమవుతుంది. నవ వివాహితులకు మంచి సమయం ప్రారంభమైనట్లే. ఇక వారికి ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగించబడతాయి. ఈరోజు మీరు చూసినట్లయితే ప్రతికూల విషయాలు మీరు దరిచేరనివ్వకండి. మీరు సంతోషంగా ఉండటానికి మీరు ప్రయత్నించాలి. కోర్టు కేసు సంబంధిత ఏదైనా విషయాలలో చర్చ ఉన్నా కూడా అది కూడా సఫలీకృతం అవుతుంది. ఎవరైతే ఉద్యోగులు తమ బాధ్యతగా ప్రవర్తిస్తారో వారికి మంచి పేరు ప్రతిష్టలు ఈరోజు లభిస్తాయి. ప్రమోషన్ కూడా వారి వంత అవుతుంది. లక్కీ సంఖ్య 78, లక్కీ కలర్ మరియు ఉదా. ఈరోజు పరిహారంలో ఈ రాశి వారికి లవంగాలు, ఖీరు, నువ్వులు, తేనె వంటివి దానం చేయడం ద్వారా వారికి పేరు ప్రతిష్టలు వారి సొంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవడం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.